100 మందితో ధ్యానం, 1000 మందితో ధ్యానం ఉండదమ్మా. పక్కవాడు ఉన్నాడంటే పరధ్యానం అంటారు, దాన్ని ధ్యానం అన్నారు. ఈ స్కీములు కూడా పెట్టి కొంతమంది కోట్లు సంపాదించకూడదు, ఇది అజ్ఞానం. ధ్యానం ఎప్పుడూ ఏకాంతంగానే జరగాలి, ఏకాగ్రంగానే జరగాలి. ఏకాగ్ర ధ్యానం అంటారు, 100 మందిని కూర్చోబెడతారు, బుద్ధి లేకపోతే సరే. 100 మంది కూర్చొని పారాయణ చేయొచ్చు, 100 మంది కూర్చొని పూజ చేయొచ్చు, 1000 మంది కూర్చొని భోజనం చేయొచ్చు. పక్కవాడు ఒకడు ఉంటే ధ్యానం కుదరదమ్మా. ధ్యానానికి రెండోవాడు ఉండకూడదు అసలు. ఇక అక్కడి నుంచి కూర్చొని ఒకడు తుమ్ముతూ ఉంటాడు, ఒకడు దగ్గుతూ ఉంటాడు, ఇదే సరిపోయి. ఇక్కడ తుమ్ములు దగ్గులే కరోనా, ధ్యానం లేదు ఇక్కడ. పైకి ఇంకెక్కడి నుంచి ఇక్కడ కూర్చుంటే పుణ్యం. మధ్యన ఇంకో కొత్త మాట పుట్టించారు ఇంగ్లీషు, వైబ్రేషన్. అదేమిటో నాకు అర్థం కాల. వైబ్రేషన్ వచ్చింది. ఏమి రాదమ్మా, కరోనా వస్తుంది అంతమంది కూర్చుంటే. వైబ్రేషన్ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయో. తెల్లాలేస్తే వీడు బతుకంతా కంపే, మళ్ళీ వీడు వైబ్రేషన్ వచ్చిందంటాడు. ఇక్కడ వైబ్రేషన్ వస్తే వాడి జీవితంలో మార్పు రావాలి కదా, రాదండి. అదే పెంట, అదే పుళ్ళు, అదే